సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం కొంప ముంచే కొవ్వు ఉప్పెన ఊబకాయానికి సంబంధించి అనేక విషయాలు తెలుసుకుందాం. లావుగా ఉన్న జబ్బులేమీ లేవు కాబట్టి పర్వాలేదు అనుకుంటారు కొందరు. చూడ్డానికి సన్నగానే ఉన్నా నడుము చుట్టూ కొవ్వుతో ఉంటారు మరికొందరు. నిజానికి ఇవి రెండు అంత సవ్యమైన విషయాలు కాదు. లావుగా సన్నగా ఉండటం కాదు, శరీరంలో కొవ్వు మోతాదు ఎంత ఉన్నది అనేదే ప్రధానమైన అంశం. అధికంగా ఉన్న కొవ్వు శరీరంలో ఉన్నట్టుండి ఉప్పెన సృష్టిస్తుంది. ఈ విషయంపై లాన్సెట్ కమిషన్ ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. స్థూలకాయం గురించి ఇప్పటి వరకు ఉన్న అవగాహనను ఈ నివేదిక తారుమారు చేసింది. BMI 23గా ఉన్నప్పుడే జాగ్రత్త పడితేనే తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా చూసుకోవచ్చునని తేల్చింది. దీనికి సంబంధించిన అధ్యయన పత్రం లాన్సెట్ డయాబెటిస్ ఎండ్రోక్రైనాలజీలో ప్రచురించడం జరిగింది. అధిక బరువు వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఉందనేది ఎక్కువ మందికి తెలుసు. అయితే ఊబకాయం లేకున్నా శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటే హై బీపీ, షుగర్లతో పాటు గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్ర జబ్బులు కూడా వచ్చి పడే అవకాశం ఉంది. వీరి శరీరంలో కొవ్వు నిల్వల మోతాదు అధికంగా ఉండడమే దీనికి కారణం కావచ్చు. అందుకు కేవలం BMIపై ఆధారపడకుండా శరీరంలో కొవ్వు శాతం ఎంత ఉందనేది పరీక్షించుకోవాలి. మన దేశంలో బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువగా ఉన్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తారు. అయితే 25 కంటే తక్కువ BMI ఉన్న భారతీయుల్లోనూ సమస్యలు ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. బాడీ కంపోజిషన్ అనాలిసిస్ పరీక్షతో శరీరంలో కండరాలు, కొవ్వు, ఎముకలు, నీటి నిష్పత్తులు తెలుస్తాయి. ECG, EEG మాదిరిగా స్వల్ప మోతాదు ఎలక్ట్రో విధానంలో చేసే ఈ పరీక్షతో జీవక్రియా రేటు వేగం ఎలా ఉందో తెలుస్తుంది. కండరాల మోతాదు ఎక్కువ ఉంటే బేసల్ మెటబాలిక్ రేట్ BMR అధికంగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉంటే ఇది తగ్గుతుంది. జీవక్రియ సరిగ్గా లేనప్పుడు ఎక్కువ క్యాలరీలను తీసుకుంటే అవి కాస్త కొవ్వుగా మారిపోతుంటాయి, ఊబకాయానికి దారితీస్తాయి. చాలామంది రోజులో 1 గంట నడిస్తే చాలనుకుంటారు. కానీ జీవక్రియ మెరుగవ్వడానికి, కండరాల వృద్ధికి కొన్ని బరువులెత్తే వ్యాయామాలు చేయవలసిందే. బరువు నియంత్రణలో ఉండడానికి ఆహారంలో క్యాలరీల సంఖ్య చూసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వు మోతాదు మధ్యస్థంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి. సాధారణంగా ఆసుపత్రుల్లో హెల్త్ చెకప్లు చేయించుకుంటారు. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు BMI ఒక్కటే చూస్తారు. కానీ BMIతో పాటు శరీరంలో కొవ్వును, మెటబాలిక్ రేట్ను కూడా లెక్కించాలని లాన్సెట్ పరిశోధన స్పష్టం చేసింది. నడుము చుట్టూ కొవ్వు చేరడం అనేది భారతీయుల్లో అతిపెద్ద సమస్య. శరీరం అంతా చూడ్డానికి బాగానే ఉంటుంది, కానీ పొట్ట మాత్రం ముందుకు పొడుచుకు వచ్చినట్లు ఉంటుంది. ఇలా కొవ్వు పేరుకుపోయిన వారిలో ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి జీవక్రియా లోపాలు తలెత్తే అవకాశం ఉంది. వీరికి ఖచ్చితంగా బాడీ ఫ్యాట్ ను లెక్కించాలి. BMI ఒక్కదాన్ని పరిగణలోకి తీసుకుంటే కొవ్వు గురించి, అవయవాల పనితీరు గురించి తెలియదు. కాలేయం, క్లోమం, గుండె ఎలా పనిచేస్తున్నాయనేది BMI ద్వారా తెలిసే అవకాశం లేదు. ప్రీ క్లినికల్ ఒబిసిటీ ఉన్నవారు ముందస్తు ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలి. శారీరక వ్యాయామం, ఆరోగ్యకర ఆహారం, కంటి నిండా నిద్ర, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి సారించాలి. క్లినికల్ ఒబిసిటీ ఉన్నవారు హై బీపీ, షుగర్లను నియంత్రించుకోవాలి. తద్వారా అవయవాల పనితీరును మెరుగుపరుచుకొని తీవ్రమైన జబ్బుల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే మరి ఏది ప్రీ క్లినికల్ ఒబిసిటీ, ఏది క్లినికల్ ఒబిసిటీ అనేది తెలుసుకోవడం ఎలా అంటే, ప్రీ క్లినికల్ ఒబిసిటీలో BMI 23 కంటే ఎక్కువగా ఉంటుంది. శరీరంలో అవయవాల మధ్య కొవ్వు ఎక్కువగా ఉంటుంది, కానీ అనారోగ్య లక్షణాలు, సంకేతాలు ఏమీ ఉండవు. సాధారణ ఆరోగ్యవంతులుగానే ఉంటారు. ఫ్యాటీ లివర్, అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలో గురక వంటి వాటి బారిన వీరింకా పడరు. అయితే వీరు భవిష్యత్తులో జీవనశైలి రుగ్మతలతో పాటు గుండెపోటు, పక్షవాతం ముప్పుతో మాత్రం బాధపడే అవకాశం ఉంటుంది. ఇక క్లినికల్ ఒబెసిటీ BMI 23 కంటే ఎక్కువగా ఉంటుంది. బాడీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్,
అధిక రక్తపోటు, మధుమేహం, గురక, శ్వాస ఇబ్బందులు, కీళ్ల నొప్పులు వంటి ఇబ్బందుల్లో కొన్ని గాని అన్నీ గాని ఉంటాయి. శరీరంలో అవయవాల పనితీరుపై దుష్ప్రభావం పడుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును ఎలా విశ్లేషిస్తారంటే, శరీరంలో కొవ్వు నిల్వల మోతాదు అధికంగా చర్మం కింద ఉన్న కొవ్వును సబ్ క్యూటానియస్ ఫ్యాట్ అంటారు. అవయవాల చుట్టూ ఉండే కొవ్వును విజరల్ ఫ్యాట్ అంటారు. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు ఏ ఇద్దరు వ్యక్తుల్లోనూ ఒకే రకమైన ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇద్దరు వ్యక్తుల బరువు ఒకటే అయినా BMI ఇద్దరికీ సమానంగా ఉన్నా ఎవరికైతే శరీరంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుందో వారిని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ రోజు మనం ఊబకాయం వల్ల వస్తున్న సమస్యలు, కొవ్వుకు సంబంధించి అనేక అంశాలు లాన్సెట్ నివేదికలో ప్రచురించిన అంశాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.